ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజస్థాన్ లో జరిగినటువంటి అతి దారుణమైన సంఘటన, నిజంగా మైనర్ బాలిక పైన చేసినటువంటి అఘాయిత్యం, అతి దారుణమైనటువంటి సంఘటన. ఇది మరిచిపోవడానికి కూడా నిజంగా అమ్మాయి అందరి కళ్ళల్లో ఇలా కదలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా 30 మందితోటి 5 రోజులు ఇంత దారుణమైనటువంటి దుస్థితిలోకి రావడానికి కారణం మొదటిగా తల్లిదండ్రులను నిందిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో అసలు దీని గురించి మాట్లాడుకునే ముందు దీని మీద కూడా మన రాష్ట్రపతి కూడా సీరియస్ అయ్యారు అంటూ కూడా చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. నిజంగా అంతవరకే వెళ్ళుంటే ఆ 30 మంది ఎవరైతే దరిద్రులు నిజంగా ఇలాంటి ఎదవలు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడో శిక్ష పడి ఉండేది. అంటే ఇన్ని రోజులు అవ్వస్తున్నప్పటికీ కూడా ఎలాంటి న్యాయం ఇందులో లేదు, నిజంగా న్యాయం జరగలేదు అనంటే అంటే నిజంగా మన దేశంలో ఉన్నటువంటి ఒక ఫ్రీడము, నిజంగా అదొక స్వేచ్ఛ ఏంటి అనంటే ఎంత తప్పు చేసినా ఏం చేసినా సరే మంచిగా అంటే సర్వే అవ్వగలరు అనేటువంటిది మళ్ళా నిరూపిస్తున్నారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా తీసుకోవచ్చు. సో నిజంగా ఈ రోజు ఆడపిల్లలందరూ కూడా అన్ని స్వేచ్ఛగా ఉన్నారా, లేదంటే వాళ్ళు సేఫ్ గా ఉంటున్నారా, బయటికి వెళ్ళి వస్తున్నారా అనంటే సో ఎక్కడ కూడా నిజంగా వాళ్ళు సేఫ్ గా వచ్చి ఇంటికి వెళ్తున్నారు అనేటువంటి దాహాలు కూడా ఎక్కడ కనిపించటం లేదు. సో ఇప్పుడు రాష్ట్రపతి గారు దీని మీద సీరియస్ అయ్యారు, సో ప్రధాని మోడీ సీరియస్ అయ్యారు, ఇంకా చాలా మంది కూడా దీని మీద సీరియస్ అయ్యారు, దీని మీద యాక్షన్ తీసుకోవాలి అన్నారు. సో వెంటనే వాళ్ళకి శిక్షలు పడాలి, అమలు కావాలి అంటున్నారు అన్నారు. కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఏదో డెమో పీసులను బట్టి చూపిస్తున్నట్టుగా ఉన్నది ఇదంతా. అంటే రోడ్ మీద వాళ్ళని ఏదైతే ర్యాలీ తీస్తూ ఈ జనాలు కొడుతూ ఉన్నారో, మాటలు అంటూ ఉన్నారో, ఇదొక్కటి చేస్తే అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం ఈరోజు తీరిపోతుందని మాట్లాడుకోవచ్చా? నిజంగా మైనర్ బాలిక పట్ల ఈ 30 మంది క్రూర మృగాల్లాగా పడి అంత దారుణంగా అమ్మాయిని హత్యకి గురి చేసినటువంటి వీళ్ళని ఇలానే వదిలేస్తారా? ఇప్పుడు దీనికి సంబంధించి మానవ హక్కు సంఘాలు బయలుదేరిపోతారు, మేమున్నాము, అసలు అలా ఎలా చేస్తారు, ఇది అసలు పాసిబులే కాదు, చట్టపరంగానే దీన్ని తీసుకొని వెళ్ళాలి, ఎట్లా అంటే వాళ్ళని జైలుకి తీసుకెళ్ళాలి, వాళ్ళని మేపాలి, వాళ్ళకంటూ ఒక టైం వచ్చినప్పుడు అది 6 ఏళ్లకో 7 ఏళ్లకో లేదంటే 10 ఏళ్లకో అప్పుడే వీరికి శిక్ష పడాలి, అది మానవ హక్కుల సంఘాలుగా మేము ముందున్నాము అంటారు. మరి అదే మానవ హక్కుల సంఘాల్లో ఉన్నటువంటి పిల్లలకే నిజంగా వాళ్ళ ఆడబిడ్డలకి, వాళ్ళ కూతుర్లకే, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకే ఇలాంటిది జరిగితే ఇవే హక్కులు వాళ్ళకి గుర్తొస్తాయా? సో ఎవరికైనా సరే ఆ నొప్పి బాధ మన వరకు వస్తేనే తెలుస్తుంది అనడానికి నిజంగా ఇవన్నీ కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రాజస్థాన్ ఘటన చూసుకుంటే నిజంగా 5 రోజులు అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది, ఎంత నరకం అనుభవించి ఉంటుంది. గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. నిజంగా ఆ పనేంటో కూడా తెలియనటువంటి అమ్మాయి ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ లో ఒక డార్క్ రూమ్ లో పడేసి ఆల్మోస్ట్ 2-3 హోటళ్ళకు కూడా తిప్పినట్టు కూడా కొన్ని సమాచారం అయితే వస్తున్నాయి. ఆ హోటల్ ని కూలగొట్టిన, అందులో ఉన్న వాళ్ళని శిక్షించిన, నిజంగా అమ్మాయికి జరిగినటువంటి ఏదైతే అన్యాయం ఉందో అది సరైపోతుంది అనుకోవచ్చా? సో ఇక మీదట అంటే ఇప్పటి వరకు మరి ఫైట్ చేస్తుంది దేనికి అంటే ఇక మీదట ఉన్నటువంటి ఏ అమ్మాయికైనా సరే ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే డెఫినెట్ గా మన వాయిస్ మనం రేస్ చేయాలి. సో చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఎవరెన్ని మాట్లాడినా మేము చేసేదే మేము చేస్తాము, మా చట్ట ప్రకారమే ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి, వాళ్ళకి అలాంటి శిక్ష పడుతుంది అంటారు. కానీ ఇంకెప్పుడు శిక్ష పడేది? 30 మందిని ఒక్కటేసారిగా నిజంగా వాళ్ళకి ఏదైనా శిక్ష పడి ఉంటే ఈ రోజు అంటే ఒక్కలో ఇద్దరు చేసినటువంటి పనిని సో ఇది సమర్థించడం, లేదంటే ఓకే 2-3 కలిసి చేస్తే ఓకే అని అన్నట్టు కాదు. ఆల్మోస్ట్ 30 మంది, ఈ 30 మందికి ఒకటేసారి ఎట్ ఏ టైం శిక్ష పడితే ఆ శిక్ష నిజంగా భారతదేశం అనే కాదు ఓల్డ్ ప్రపంచం మొత్తాన్ని కూడా చూసుకుంటే సో ఒకసారి ఇలా కదిల్చేటువంటి విషయంగా చూసుకోవచ్చు మనం. నిజంగా అమ్మాయి పడినటువంటి బాధ గురించి మాట్లాడుకున్నా, లేదంటే ఆ సిచ్యువేషన్ ని ఒక్కసారి తలుచుకున్నా నిజంగా ఒళ్ళు గగ్గులు పొడి చేస్తుంది. అసలు మాటలు తిరిగి రావడం లేదు. ఆ చిన్న అమ్మాయికి నిజంగా ఏమి కూడా అర్థం కానటువంటి సిచ్యువేషను. సో ఒకసారి ఏమో తల్లిదండ్రులు అంటే స్కూల్కి వెళ్తూ ఉంది, ఈ స్కూల్కి వెళ్ళినటువంటి క్రమంలో అంటే స్టార్టింగ్లో వచ్చినటువంటి వార్త ఏంటంటే స్కూల్కి వెళ్ళేటువంటి క్రమంలో ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నాడో ఇలా వాళ్ళకి అమ్మేసినట్టు తెలుస్తుంది అని చెప్పేసి ఒకసారి కేసుని తప్పుద్రోవ పట్టించేటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకొకసారి లేదు, ఇంట్లో అమ్మా నాన్నతో గొడవ పడి సో ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు. మీరు ఒకసారి ఆ పాప యొక్క ఏదైతే
ఈ మైనర్ బాలిక యొక్క వీడియోస్ చూసుకుంటే నిజంగా వాళ్ళ అన్న నిజంగా పెట్టినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా ఉంది. అసలు చూస్తుంటే కూడా ముచ్చటేసుకొచ్చేటువంటి ఆ అమ్మాయిని ఈ రోజు ఇంత దారుణంగా నిజంగా అడుగుతుంటే వాళ్ళని శిక్షించాలి అంటుంది. నోట్లోంచి మాట కూడా రానటువంటి పరిస్థితి. సో ఆ 2 రోజులు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు డాక్టర్స్ కూడా నిజంగా సో కళ్ళల్లో నీళ్లు తిరిగినటువంటి పరిస్థితి. అంటే అంత దారుణంగా నిజంగా అంత హింసించి ఈ రోజు ఆ రోడ్డు మీద వాళ్ళని అంత చిత్తగా బాదుతుంటే కనీసం కూడా చలనం లేకుండా ఉన్నారు అనంటే కారణం ఈ రోజు ఆ మైనర్ బాలికని బాధ పెట్టినటువంటి విధానం, చేసినటువంటి తీరు, అంత దారుణమైనటువంటి దుస్థితికి తీసుకురావడానికి గల కారణం ఏంటి అనంటే చాలా మంది తల్లిదండ్రులు నిందిస్తూ ఉంటారు, పెంపకాలను నిందిస్తూ ఉంటారు. అంటే పెంపకాలు మంచిగా పెంచినంత మాత్రాన, సో అమ్మాయిలు బయటకు వెళ్ళినంత మాత్రాన ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే వీటికి సమాధానాల గురించి ఎత్తుక్కుంటూ వెనకాల నుంచి అమ్మాయిల్ని నిందించుకుంటూ మాట్లాడడం అనేది సరైనది కాదు, అలాంటి సరైన తీరు కాదు అని చెప్పి సో ఈ రోజు ఎంత వాదిస్తున్నప్పటికీ జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో అది నిజంగా పూడ్చగలిగినట్టుదా? సో ఇప్పటి వరకు ఎందుకో 30 మందికి కనీసం ఏం జరుగుతుంది, ఏం శిక్షలు పడబోతున్నాయి, ఎన్ని రోజుల్లో వాళ్ళు చేసినటువంటి ఏదైతే పాపానికి గాను ప్రాయశ్చిత్తం ఎప్పుడు జరుగుతుంది, సో ఎప్పుడు శిక్షిస్తారు అనేటువంటిది ఇప్పటి వరకు ఎక్కడ కూడా బయట పెట్టలేదు. సో అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. జరిగినటువంటి ఆ నెక్స్ట్ అమ్మాయికి జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత 2 రోజులు కొంచెం హడావిడి చేశారు, అలచలు చేశారు. ఇప్పుడు మాత్రం ఎలాంటిది నిజంగా అసలు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాళ్ళని ఎక్కడ పెట్టారో తెలీదు, అసలు ఏం జరుగుతుంది అటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రపతి గారు దీని మీద సీరియస్ అయ్యారు. కనీసం ఆవిడ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడి అసలు ఏమి సమాధానం కూడా లేదు. ఎందుకనంటే మన ఇంట్లో జరగట్లేదు కదా, మన వాళ్ళకు జరగట్లేదు కదా, మన చుట్టుపక్కల కనీసం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా జరగలేదు కదా, ఎక్కడో జరిగింది రాజస్థాన్లో, ఇలా చాలా మందికి అవుతుంది, మాకేంటి అన్నట్టుగా నిజంగా ఈరోజు అధికారిక పొజిషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క తీరు అదే విధంగా కనిపిస్తూ ఉంది. సో మధ్యకాలంలో ప్రధాని మోదీ గారు కూడా మాట్లాడారు అని చెప్పేసి కూడా అన్నారు. ఆయన కూడా మాట్లాడినట్టు దాఖలు ఎక్కడ కనిపించట్లేదే. ఎంతమంది ఉన్నారు, ఇంతమంది కలిసి నిజంగా ఒక్కసారి వాళ్ళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఈ రోజు ఆ 30 మంది స్పాట్ లోనే వాళ్ళకి ఏదైనా జరిగే అవకాశం ఉంది కదా. సో అలాంటిది జరిగే అవకాశం కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదే. ఈ రోజు ఈ మైనర్ బాలిక విషయంలో జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో నిజంగా దీన్ని ఖండించాల్సినటువంటి విషయమే కదా. సో ప్రతి ఒక్కరు నోరెత్తాల్సినటువంటి విషయమే, కానీ ఏది కూడా ఎక్కడ జరగట్లేదు. ఆడవాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దారుణాలు చూసుకుంటే సో ఎక్కడ కూడా నిజంగా ఆడవాళ్ళు అనగానే నిజంగానే చాలా వరకు సో దాని ఒక అంటే స్పెషల్ గా చూస్తూ ఉంటారు. అది బస్ లో కావచ్చు, ట్రావెలింగ్స్ లో కావచ్చు, లేదంటే రెస్టారెంట్స్ లో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ చాలా బాగుంటుంది. అదే విధంగా వెనకాల తీసేటువంటి గోతులు కూడా చాలా బాగుంటాయి అన్నట్టు విధంగా ఉంది ఇక్కడ ఈ సీన్ చూసుకుంటూ ఉంటుంటే. చిన్నపిల్లలు నిజంగా ఎంత అలారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. అలాంటిది సో వాళ్ళు ఎక్కడైనా తప్పిపోతున్నా కానీ అంతే క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఒక ఆటో డ్రైవరు తన కూతురు వయసు కలిగినటువంటి అమ్మాయిని అంత దారుణంగా వేరే వాళ్ళకి అమ్మేయడానికి గల కారణం ఏంటి అని అంటే మన ఇంట్లో వాళ్ళు కాదు కదా, ఇది చేస్తే ₹1 వస్తుంది కదా, అంటే డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారేటువంటి స్టేటస్ లో ఉన్నటువంటి మనుషులుగా కనిపిస్తున్నారు. సో ఇదే క్రమంలో ఈ రోజు ఈ మైనర్ బాలిక పట్ల జరిగినటువంటి అఘాయిత్యం ఆల్మోస్ట్ గా 30 నుంచి 32 మంది అతి దారుణంగా అత్యాచారం చేశారు. ఈ రోజు ఆ అమ్మాయిని తల్లిదండ్రులు లేకుండా చేశారు. సో దీని గురించి మాట్లాడడానికి నిజంగా ఏ అధికారిక నేత రాడు, ఏ రాష్ట్రపతి కాదు కదా, ఇంక ఎవరు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అసలు మాట్లాడేటువంటి తీరు కూడా కనిపించట్లేదు. మన ఇంట్లో జరగలేదు, ఇంతకు మాట్లాడుకున్నట్టే మన వరకు ఇది రాలేదు కదా అనే విధంగానే నిజంగా ఈ రాజకీయ నేతలు కావచ్చు, ఈ అధికారిక పొజిషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తున్నటువంటి తీరు. సో దీని గురించి ఒక్కసారి ఎవరైనా సరే మాట్లాడతారంటే ఎక్కడ కూడా మాట్లాడేటువంటి తీరలేదు. నిజంగా ఆ 2 రోజులు మాత్రమే హల్చల్ జరగడం జరిగింది యూట్యూబ్స్ లో కావచ్చు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అన్ని విధాలుగా. ఇప్పటి వరకు నిజంగా ఆ తల్లిదండ్రులకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడటానికి కానీ, ఆ చిన్నారికి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడటానికి ఎవరు కూడా దగ్గరికి రాలేదు. సో చూడాలి మరి ఇంక మీదట ఇంకెన్ని జరగబోతున్నాయి, ఇక మీదట వేటి గురించి మనం ఏం మాట్లాడుకోబోతున్నాం. పలానా రాష్ట్రంలో, పలానా ఊర్లో, పలానా అమ్మాయికి ఇలా జరిగిందంట,
ఇదే అని చెప్పి చెప్పుకోవడం తప్ప ఈ ఈ విషయం జరిగింది ఈ రోజు అంటే దిశ కేసు కూడా చూసుకుంటే నిజంగా అది జరిగిందంట అని చెప్పి దాని నుంచి ఎగ్జాంపుల్ గా ఇది తీసుకోవాల్సి వస్తుంది. సో రేపటి నాడు ఇంకేమైనా ఇష్యూ జరిగితే దీని నుంచి పలానా రాజస్థాన్ లో జరిగినటువంటి ఈ ఘటన ఈ రోజు ఈ ఘటన జరిగింది, అది మరొక ముందు ఇంకోటి జరిగిందని మాట్లాడుకోవడం తప్ప ఇక్కడ మారేది ఏమీ లేదు, మార్పు అసలే లేదు అన్న విధంగా నిజంగా ఈ కేసు ఈ రోజు మనందరికీ ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. సో దీని పట్ల మీరేమనుకుంటున్నారు అనేది మస్ట్ మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవడం మర్చిపోకండి. మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ప్లీజ్ దయచేసి క్షమించండి. ఎందుకంటే అందరు అంత పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటువంటి అంత పెద్దదాన్ని నేను కాకపోయినప్పటికీ సో ఆడపిల్లగా ఇంకొక ఆడపిల్ల బాధగా ఆ అమ్మాయి ఈ రోజు లేకపోవడంతో ఆ బాధని చెప్పేటువంటి నిజంగా ఆ రైట్ నాకు ఉందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటారు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొకటితో మళ్ళీ కలుస్తాం, చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.